అమ్మ నిజంగా చెప్తున్నా మాధురి రాథోడ్, నువ్వు ఇది చూసి నిజంగా సూసైడ్లు గీసైడ్లు ఏం చేసుకోకు. నీకు నేనున్నా కావాలంటే నీకు నేను చేసుకుంటా, అర్థమైందా? సిగ్గులేందానా, నీ సిగ్గుండాలి నీకు ఇంతనైనా సరే. ఇంతమంది జీవితాలు నాశనం చేసిండో నీ మొగుడు, అర్థమవుతుందా? ఈ రోజు ఈ పిల్లతో బయటకు వచ్చింది. ఏందమ్మా నీ మొగుడు అంట, నీ మొగుడికి అలవాటు లేదా? ఈ అలవాటు లేకపోతే నీతో కొడుకుని ఎట్లా కన్నాడు? ఇండస్ట్రీలో ఏమంటారు, నీ మొగుడు పెద్ద హీరో, ఈయన పట్టించుకోవడానికి. హాయ్ బ్రో. సో 2-3 డేస్ అయినా కూడా ఇప్పటికీ ఆ వీడియోలు వైరల్ అవుతానే ఉన్నాయి. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి గురించి జనాలు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్పనిగా లేదన్నా. మొత్తం ఆ అమ్మాయి పరువు మొత్తం తీసేసారు. ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్లానికి అయితే నిజంగా బుద్ధి, సిగ్గు, మానం, మర్యాద ఇవేవి లేకుండా బతుకుతున్నావు అని చెప్పొచ్చు. అదేమన్నా నువ్వు ఏమంటారు టూర్కి వెళ్ళినావా, వ్లాగ్ తీసి ఏమంటారు బయట పెట్టనిక? సరే పెడితే పెట్టిన ఒక భార్య లాగా ఒక ఆవేదన కనిపించింది, ఒక బాధ కనిపించింది. సరే మరి పెట్టిన తర్వాత ఎందుకు నా మొగుడు శ్రీరామచంద్రుడు అది అని చెప్పేసి మాట్లాడుతున్నావు? నీ మొగుడు ఒక రోగు, నీ మొగుడు ఒక బ్రోకరు, అర్థమైందా? ఎంతమంది జీవితాలు నాశనం చేసిండో నీ మొగుడు, అర్థమవుతుందా? ఈ రోజు ఈ పిల్లతో బయటకు వచ్చింది. ఏందమ్మా నీ మొగుడు అంట, నీ మొగుడికి అలవాటు లేదా? ఈ అలవాటు లేకపోతే నీతో కొడుకుని ఎట్లా కన్నాడు చెప్పు. సరే ఇది అంటున్నావు కదా, సరే ఇంకేంది, మందు కూడా అలవాటు లేదు అన్నావు. పాపం ఆ పిల్ల నోట్లో మందు పోసి తాగురా మొగుడా అని చెప్పేసి అన్నదా? అంటే ఇండస్ట్రీలో ఏమంటారు, నీ మొగుడు పెద్ద హీరో, ఈయన పట్టించుకోవడానికి. సిగ్గులేందానా, నీ సిగ్గుండాలి నీకు ఇంతనైనా సరే. ఎందుకు నీకు ఇంతగానము వేస్ట్ మాటలు? వైరల్ అయిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి, ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది అని సాయి వాళ్ళ వైఫ్ చెప్తున్నారు. ఏం చెప్తావు అన్నా? ఇగో సరే ఏమంటారు, ఇన్స్టాలా, ఫేస్బుక్ లా, యూట్యూబ్ లా ఇవన్నీ ఏదైతే వైరల్ అయిన ఏమైనా ఉన్నాయో వీడియోస్, సరే అవన్నీ వీడియోస్ డిలీట్ చేస్తారు. మరి అమ్మాయి ఏమంటారు, అమ్మాయి పోయిన పరుగు మళ్ళీ బ్యాక్ వస్తుందా? అమ్మాయి ఇజ్జత్ వస్తుందా? ఒక పని చెప్తా చెయ్యి. సరే వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాము, యూట్యూబ్ ప్రకారం ఉన్న అన్ని డిలీట్ చేస్తాము. సరే ఈశ్వర్ సాయిని ఇచ్చి ఏమంటారు పెళ్లి చేయమను. మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయికి పెళ్లి చేయి. సిగ్గులేందానా, సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏమంటారు అది డిలీట్ చేయి, ఇది డిలీట్ చేయి అంటే ఒకసారి మచ్చ పడ్డ తర్వాత ఎట్లా పోతుంది మచ్చ? నేను పెట్టలేదు, నాతో వచ్చిన వాళ్ళు వీడియోస్ తీసి డైరెక్ట్ పెట్టేశారు నాకు చెప్పకుండా అంటున్నారు. మరి బూతులు మాట్లాడింది 10 మందితో తిరిగిందాని అని ఇట్లా మాట్లాడుతున్నావు. 10 మందితో నువ్వు తిరిగినావు కాబట్టి, నువ్వు ఈ బ్రోకరేషాలు వేసినావు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలో ఈ వీడియోలను పెట్టినావు. అదే సోషల్ మీడియాలో పెట్టకపోతుంటే లోపల కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుంటే ఈ రోజు ఆ పిల్లకి ఇంత మచ్చ కూడా లేకపోతుంటే. అంటే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లా తీస్తారన్నా? వాళ్ళు ఎన్నిసార్లు దొరికితే ఇట్లాంటి వీడియోలు చేస్తారు? సిగ్గులేందానా, నువ్వు ఇంతనా సిగ్గుందా నీకు అసలుకి? ఒక ఆడపిల్ల ఆడ చూస్తుంటే ఆ పిల్లకు ఒక పాయింట్ లేదు, వానికి చూసుకుంటే షర్ట్ లేదు, పాయింట్ లేదు. ఇట్లా తీసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వచ్చేసి ఈ పెద్ద ఏమంటారు దీని మొగడు పెద్ద పత్తిత్త అని చెప్పేసి ఆ పిల్లని కొడుతున్నారు మాధురి రాథోడ్ని. నిజంగా నా పెళ్లి చేసుకోవాలి, వాడు పెళ్లి చేసుకుంటేనే అమ్మకి ఏమంటారు ఫ్రీడమ్ వస్తుంది. మళ్ళీ ఆ పిల్ల ఏమంటారు నలుగురులో ఏమంటారు తలెత్తుకోగలదు, లేకపోతే చేసుకోలేదని చెప్పేసానండి. నాకు ఇచ్చిన నేనన్నా చేసుకుంటానా? నిజంగా ఎంతమంది ఇట్లాంటి పనులు చేసి ఎంతమంది దొరికిపోతారన్నా? దొరికినేలో దొంగ, దొరకనోళ్ళు దొర. అమ్మ నిజంగా చెప్తున్నా మాధురి రాథోడ్, నువ్వు ఇది చూసి నిజంగా సూసైడ్లు గీసైడ్లు ఏం చేసుకోకు. నీకు నేనున్నా కావాలంటే నీకు నేను చేసుకుంటా, అర్థమైందా?